ప్రజాస్వామ్య దేశంలో మీకున్న అత్యంత విలువైన పాత్ర ఇంకెవరికీ ఉండదని మనకి అందరికీ తెలిసింది. ఎందుకంటే సమాజంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, న్యాయపరమైన సమస్యలు వచ్చినా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత పేదవాళ్ళైనా, మధ్యతరగతులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, ఎవరైనా ఎటువంటి సమస్య అయినా తక్షణమే వాళ్ళని ఆదుకోవటానికి ముందుకు వచ్చేది మీరే. కాబట్టి మీకు సమాజంలో అత్యంత గౌరవమైన పాత్ర ఈ రోజుకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందుకే డెమోక్రసీలో కూడా, మన ప్రజాస్వామ్యంలో మీ పాత్ర చాలా కీలకం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే న్యాయాన్ని 4 పాదాలలో నడిపించడంలో, న్యాయం చేయించడంలో ప్రజలకి మీ పాత్ర చాలా కీలకం. కాబట్టి దాన్ని మనం అందరం గుర్తుంచుకొని మీకు సమాజంలో అత్యంత ఉన్నతమైన గౌరవం కూడా ఇచ్చే విధంగా మనందరం చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. న్యాయవాదులకి ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయి, ఏ విధమైన ఇవి ఉంటాయి, మరీ ముఖ్యంగా న్యాయవాది వృత్తి మొదలుపెట్టిన మొదటి దశలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎన్రోల్మెంట్ అయినా కానీ ఎటువంటి ఏమి కూడా, వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మొట్టమొదటిగా మన దేశంలో అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, వివిధ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటప్పుడు పలు చోట్ల న్యాయవాదులు వచ్చి కలిసి సంఘీభావం తెలిపేవాడు. అప్పుడు వాళ్ళతో ఆయన వివరంగా మాట్లాడేవాడు. ఎట్లా ఉన్నాయినా మీ న్యాయవాదులకి అన్ని పరిస్థితులు బాగున్నాయా లేవా అన్ని కనుక్కుంటుండేవాడు. అప్పుడు ఆయన దృష్టికి చాలా మంది అన్ని జిల్లాల న్యాయవాదులకి చెప్పింది మొదటి ఇష్యూ ఏంటంటే, న్యాయవాదులు ఇనిషియల్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఎదుర్కొలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందన్నా, వాళ్ళకి ఏదైనా భరోసా కల్పించడం కోసం మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే అప్పుడే చెప్పాడు ఆయన. అధికారంలోకి వచ్చినాక తప్పకుండా ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఆలోచించిన విధంగా మన రాష్ట్రంలో మనం అధికారంలోకి వచ్చినాక న్యాయవాదుల కోసం ప్రత్యేక నిధి పెట్టి వాళ్ళకి భరోసా కల్పించే విధంగా కార్యక్రమం చేపడతామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చినాక మొదటి సంవత్సరంలోనే ఆ కార్యక్రమం చేయటం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రాబోయే కాలంలో ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పెద్దలు పెట్టుకున్నారు, చట్టాన్ని పరీక్షించుకునే పెద్దలు కూడా ఉన్నారు. కాబట్టి ఆ ధైర్యంలో ఏ విధంగా జరిగిందని చేసుకొని రాబోయే ఎన్నికల్లో ఆ ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేస్తున్న అవసరం ఉన్నదని నేను గట్టిగా నమ్ముతున్నాను. మనకు తెలుసు ప్రజాస్వామ్యంలో మనకు ప్రపంచంలోనే ఒక కనిష్టమైన రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. ఆ స్ఫూర్తితో, ఆ స్పిరిట్తో, ఆ చట్టాలకు అనుగుణంగా మనం జీవోని ఆయా సంబంధిత శాఖలు ఆ జీవోని తీసుకుని చేస్తాం. ఎక్కడ ఏ కార్యక్రమం వచ్చినా, ఎక్కడ ఏ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా, ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా వెంటనే న్యాయస్థానాలు దానికి ఎక్కువ వెంటనే రెస్పెక్ట్ చేసే పరిస్థితి ఉన్న విషయాన్ని మనం అందరికీ. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారం చేసిన తర్వాత ఆయన ఏదైతే చెప్పిన మాటలు నెరవేర్చుకుంటున్న తరుణంలో వాటిని చేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది తాలూకా ప్రజల తాలూకా జీవన విధానాలు మార్పు చేయాలని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సంస్థ అభివృద్ధి జరగాలని ఆయన ఆలోచన చేస్తూ పరిపాలన సాగించాలి. గత 5 సంవత్సరాల పరిపాలన సాగించాలని గట్టిగా నమ్ముతున్న వ్యక్తి నేను. వాళ్ళతో కలిసి పనిచేస్తూ మరి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్న ఈ తరుణంలో న్యాయవాది వృత్తిలో ఉన్నారు, న్యాయవాద డిగ్రీ పట్టా తీసుకున్నారంటే వారందరూ కూడా మన భారతదేశ యొక్క రాజ్యాంగాన్ని కానీ దాని రూల్స్ని కానీ ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉంటారు. 100%. అందులో ఏ విధంగా డౌట్ లేదు. చట్టం మీద పూర్తి అవగాహన కలిగి ఉంటారు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 76 సంవత్సరాల తర్వాత ఈ రోజు వరకు మన ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది, మన దేశం ఏ పరిస్థితిలో ఉంది,
దేశం రాబో తరానికి ఏం ఇవ్వాలి, ఏం కావాలి, ప్రతి ఒక్కటి కూడా సామాన్య ప్రజానికానికి అంటే మీ అందరికీ కూడా అవగాహన ఎక్కువ ఉంటుంది. ఈరోజు మన ముందు ఆయన చెప్పారు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్క హామీకి కూడా ఒక బలమైన కారణం ఉంది. మీ అందరికీ ఎందుకు మీకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, మీకు చట్టం మీద, రాజ్యాంగం మీద అవగాహన ఉంది కాబట్టి మీకు చెప్తా ఉన్నాయి. అది కూడా 9 నవరత్నాలు వెనక్కి వెళ్ళి ఒకసారి ప్రతి నవరత్నానికి కూడా ఒక నవరత్నంలో ప్రతి భాగానికి కూడా ఒక ఐటమ్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ముఖ్యంగా అన్నింటికంటే ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు అమ్మఒడి మన భారతదేశానికి ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదరికం, నిరక్షరాస్యత ముఖ్యంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి మనల్ని. దానికి అది నిర్మూలించాలి, సమానత్వం కావాలి, అందరూ మినిమం లైఫ్ ని లీడ్ చేయాలంటే విద్య చాలా అవసరం. విద్య అనేది ఉంటేనే కనీసం ప్రజలు అవగాహన వస్తుంది, నాగరికత వస్తుంది, ఎలా బతకాలో నేర్చుకుంటారు. ఇవన్నీ మనకి చాలా అవసరం. గుర్తించి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2019 ముందు ప్రతి ఒక్క పిల్లోడిని చదివించాలి. వారు చదవాలంటే వారి తల్లిదండ్రులకు ఏదో రకంగా ఆశ చూపించో, లేక మంచి చూపించో, లేక వాళ్ళకి లాభం చూపించో వాళ్ళ పిల్లల్ని చదివించే విధంగా ప్రోత్సహించాలి, ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో 15,000 రూపాయలు అమ్మఒడి పెట్టి వీళ్ళ ప్రతి ఒక్క పిల్లోడు స్కూల్కి వెళ్ళి చదువుకునే విధంగా వాళ్ళందరూ చదువుకోవడానికి ప్రోత్సాహం చేసి వాళ్ళ కార్యక్రమం ప్రవేశపెట్టారు. చాలా సంతోషం. ఫోర్త్ ఎస్టేట్ లో అత్యంత ముఖ్య భూమిక పోషిస్తున్నది జ్యుడిషియరీ. ఈ రోజు రాజధానిలో సైతం కూడా ఈ రోజు ఎక్కడైనా ప్రజలకి ఇబ్బంది అయిన పరిస్థితి వస్తే ఇంటర్వ్యూ అయి అది కాదు అని చెప్పి సరిచేసే అటువంటి గొప్ప భూమిని తీసుకుంటున్నది నేను జ్యుడిషియరీ. అందుకే నాకు చాలా ప్యాషనేట్ గా చదవాలి, లీగల్ పాయింట్స్ తెలుసుకోవాలని ఇష్టపడి చదువుకున్నాను. ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులు కొంతమంది వివిధ మీటింగ్స్ వల్ల రాలేకపోయిన సోదరులు కూడా ఉన్నారు. కాబట్టి మరి లీగల్ సెల్ అందరూ కూడా వారందరూ కూడా మీ మెంటైన ఆఫీసులు ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను 3 జిల్లాల తరఫున. చాలా సంతోషం. మరి అందుకే నేను అంటున్నాను, గతంలో బొబ్బిలి విజయాలు ఎంపీగా పనిచేసినప్పుడు మీరు నన్ను పంపించారు. చాలా అక్కడ అనేకమైన అంశాల్లోని మనకు సంబంధించి న్యాయవాద వ్యవస్థలోని ఎన్ని చేయాల్సి వస్తే అది పేరుపై ఉండే ఫైల్స్, కేసులు అలాంటివన్నింటినీ కూడా వెంటనే చేయడానికి రాష్ట్రాలకి వాటికి అవసరమైన ఎనాక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు చేయలేరు, క్లియర్ చేయలేరు. ఇవాళ పేద ప్రజలకి అండగా ఉండేందుకు ఇవ్వాలంటే వాటిలో ముఖ్యంగా మిగిలిన రాష్ట్రాలన్నీ ఎలా ఉన్నా మన రాష్ట్రంలో మనకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన జనసభలు ఏంటి అనేకమైనవి. దాని ద్వారా వెంటనే మనకు వెళ్ళి మొబైల్ న్యాయ వ్యవస్థ దాకా వెళ్ళి అక్కడే తీర్పు చెప్పి ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా సామాన్యం ఉన్నదే న్యాయ వ్యవస్థ దాన్ని తీసుకెళ్ళిన ఘనత కూడా మన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిది. దాన్ని పూర్తి స్థాయి మరో చేస్తూ ఈ రోజు ఇస్తున్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనం గట్టిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని తెలియజేస్తున్నాను.